హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి దేవుడికి ప్రసాదంగా నివేదించే కమ్మనైన దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంట్లోనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనకు రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఒకసారి వేడి మీద ఉన్నప్పుడే గరిటెతో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న దాంట్లో మనం అరకప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు రైస్ అనేది కొంచెం తడిగా అవుతుంది అండ్ అలాగే మన టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి పాలు వేయడం వల్ల. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు అనేది వేడిపైన వేస్తే విరిగిపోతుంది కాబట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకున్నానండి రైస్ని. తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదండి. మీరు వేసుకోవాలనుకుంటే మీరు ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు. ఇప్పుడు తాలింపునంతా కూడా పెరుగన్నం పైన వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన వేడి దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే దేవుడికి ప్రసాదంగా నివేదించి తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.